జగనన్న వచ్చిన నుంచి చాలా బాగుంది. అమ్మఒడి అండ్ బుక్స్, షూ అండ్ యూనిఫామ్ అన్ని కల్చర్ అంతా చాలా బాగుంది మాకు. నెక్స్ట్ టాయిలెట్స్ మాకు చాలా ఇబ్బంది పడేది, మేము చాలా బయటికి వెళ్ళే వాళ్ళం, చాలా ఇబ్బంది అయిపోవాళ్ళం. జగనన్న వచ్చి నుంచి మాకు చాలా బాగుంది. ఎప్పుడు జగనన్నే రావాలని మేము కోరుకుంటున్నాం. జగనన్న మా అమ్మకి చేయూత, మాకు అమ్మఒడి అవన్నీ అయిన నుంచి మేము బుక్స్ అవన్నీ కొనుక్కోగలుస్తున్నాం. చాలా బాగుంది జగనన్న పరిపాలన. ఇంకా అప్పుడు నాకు చాలా ఇంగ్లీషు చాలా వచ్చేది కాదు, కానీ జగనన్న ఇంగ్లీష్ స్టడీ ఎట్టిన నుంచి చాలా నేను ఇంప్రూవ్ అయ్యాను. చాలా అంటే చాలా బాగా చదువుతున్నాను ఇప్పటి నుంచి. ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ధైర్యంగా నేను చేయగలుస్తాను అని నాకు ఒక ఇది వచ్చింది. ఇంకా నేను జగనన్నే గెలాలని చాలా చాలా కోరుకుంటున్నాను. జగనన్న నువ్వే రావాలి. నేను ఆర్యవైశ్య కులస్తులకు చెందిన మాకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. మా ఆవిడ గారికి ఈబీసీ నేస్తం కింద జగనన్న 15,000 రూపాయలు చొప్పున 2 విడతలుగా ఇచ్చారు. ఇప్పటికి మా పాపలకి, మా బాబు ఇద్దరు డిప్లొమా చేస్తున్నారు. అమ్మఒడి వచ్చేది, ఇప్పుడేమో విద్యా దీవెన, వసతి దీవెన 2 వస్తున్నాయి. జగనన్న వచ్చిన తర్వాత మాకు అన్ని విధాల ప్రభుత్వం అండదండలతో మేము ఇలా ముందుకు సాగుతున్నాం. స్థలం ఇచ్చారు జగనన్న గారు. ఇంటికి అయ్యే ఖర్చు 1,80,000 కూడా ఇచ్చారు. ఇంటికి ఇసుక ఇచ్చారు, ఐరన్ ఇచ్చారు, సిమెంట్ ఇచ్చారు. బాగానే ఇల్లు కట్టుకున్నాం. నాకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది. మా ఇద్దరికి 6,000 వస్తున్నాయి. అలాగే నా అబ్బాయి రాజన్న వెంకటదుర్గ ప్రసాద్ డిగ్రీ చదివినప్పటి నుండి జగనన్న వసతి దీవెన డబ్బులు పూర్తిగా వచ్చేయండి, అకౌంట్లో పడిపోయినాయి. ఆయన జగనన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హాయిగా బ్రతుకుతున్నాం. ఆయన ఉన్నన్నాళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడూ సీఎంగా ఉండాలని నేను అనుకుంటాను. మా ఫ్యామిలీ అంతా చింతలనాడు పేరు చెప్తే కోనలేవన మాదేవన నెంబర్ 1గా జగన్ అండి. మేము చేకుండి చేనైనా పంటైనా ఏం చూడక్కర్లేదండి. ఇప్పుడు మట్టుకండి ఏది ఆగలేదండి. ఇంతవరకు ఏమి ఉండేది కాదు, చేయనాకండి పిండి దొరికింది కాదు, చేనైనా ఉండి కాదు నికరంగా అండి. ఏటిలో కూడా తీయక్కర్లేదండి. అవన్నీ బాగానే ఉంటున్నాయండి. ఇప్పుడు అమ్ముకోనాక ఇంత ముందండి వేసినా నెలకు 2 నెలలు వచ్చినట్టు వచ్చేయండి. ఇప్పుడు ఇవాళ ఏమంటే 3వ రోజున వచ్చేసినాయండి. మొన్న ఇవన్నీ ఏకలే ఉన్నాయి, ఏమి చూడక్కర్లేదండి. పంట నష్టానికి అన్నట్లు ఇప్పుడు నెంబర్ 1గా ఇస్తున్నారండి. ఏమి చూడక్కర్లేదు ఇప్పుడు అయితే. అప్పుడు ఒకటి ఉంటే ఒకటి ఇచ్చేవారు కాదండి. మాకైతే నెంబర్ 1 అండి. చింతలనాడు పేరు చెప్తే కోనలేవన మాదేవన నెంబర్ 1గా జగన్ అండి. మేము చేకుండి చేనైనా పంటైనా ఏం చూడక్కర్లేదండి. ఇప్పుడు మట్టుకండి ఏది ఆగలేదండి. ఇంతవరకు ఏమి ఉండేది కాదు, చేయనాకండి పిండి దొరికింది కాదు, చేనైనా ఉండి కాదు నికరంగా అండి. ఏటిలో కూడా తీయక్కర్లేదండి. అవన్నీ బాగానే ఉంటున్నాయండి. ఇప్పుడు అమ్ముకోనాక ఇంత ముందండి వేసినా నెలకు 2 నెలలు వచ్చినట్టు వచ్చేయండి. ఇప్పుడు ఇవాళ ఏమంటే 3వ రోజున వచ్చేసినాయండి. మొన్న ఇవన్నీ ఏకలే ఉన్నాయి, ఏమి చూడక్కర్లేదండి. పంట నష్టానికి అన్నట్లు ఇప్పుడు నెంబర్ 1గా ఇస్తున్నారండి. ఏమి చూడక్కర్లేదు ఇప్పుడు అయితే. అప్పుడు ఒకటి ఉంటే ఒకటి ఇచ్చేవారు కాదండి. మాకైతే నెంబర్ 1 అండి.